ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్ బాంధవునిలా ఆదుకుంటుందని, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి మండలం, గణపురం, రేగొండ మరియు కొత్తపల్లి, గోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 167 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 55,18,500 విలువైన చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, గణపురం, రేగొండ రైతు వేదికల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. 22 సార్లు అంటే ఒక 2 నెలల్లో మనం 15 రోజులకు ఒకసారి కూడా ఇచ్చాము. ఈ 22 తప్ప 1,12,97,000 రూపాయలు 365 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులను 22వ మనం పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈరోజు సుమారు 21 కోట్ల రూపాయలు ఈ 20 నెలల కాలంలో మనం ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసుకోవడం సందర్భంగా హాజరైనటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు నరసన్న గారు, రాంబాబు, మిగతా సోదరులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, లబ్ధిదారులు, పత్రికా మీడియా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీల కవర్గాన్ కేసులు మీరు డబ్బులు పెట్టుకొని బిల్లులు మాకు ఇస్తే ఈరోజు చెప్పులు మీకు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారి నిధి నుంచి. అదేవిధంగా ఇంకా కూడా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి నుండి ఆరోగ్యశ్రీలు రాకపోతే నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ చేస్తే కూడా మనం సుమారు 1100 మందికి డబ్బుల కాగితం వేసి కూడా ఇచ్చి మీకు చికిత్స చేయించడం జరిగింది. ఇంకా కూడా ఆరోగ్యశ్రీలు రాక డబ్బులు పెట్టుకోలేని స్థితి ఉండి మీకు నిమ్స్ హాస్పిటల్ ఎస్టిమేట్ చేస్తే 20 లక్షల వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా మీకు ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని అందరూ కూడా మీడియా